నమస్కారం. ఫస్ట్ పార్ట్‌లో మనము పార్ట్స్ అండ్ డిఫరెంట్ రిలేస్ యూజ్డ్ ఇన్ యూఓఎల్‌బి మెట్టిగూడ మేక్‌ని చూసాము. ఈ పార్ట్ 2ఏలో సర్క్యూటరీ రిలేటెడ్ గేట్ ఓపెన్ ఉన్నప్పుడు క్లోజ్ చేసేటప్పుడు ఏ రిలేస్ ఏ విధంగా ఆపరేట్ అవుతాయి ఆ సర్క్యూటరీ 2ఏలో చూద్దాం. ఏ రిలేస్ మనకి అవసరం ఉంటాయి? ఇక్కడ జిఎంఆర్ రిలే విచ్ ఈస్ అన్ ఆథరైజ్డ్ ఆపరేషన్, LXCHLR రిలే, క్రాంక్ హ్యాండిల్ రిలే. అలాగే గేట్ 2 పికప్ ఉన్నప్పుడు గేట్ మెన్ ఎప్పుడైతే క్లోజ్ బటన్ ప్రెస్ చేస్తాడో ALXRR, BLXRR అనే రిలేస్ పికప్ అవుతాయి మనకి. అప్పుడు 24 వోల్ట్స్ పెడస్టల్ మోటార్కి ఎక్స్టెండ్ అవుతుంది, బూమ్ క్లోజ్డ్ పొజిషన్కి వస్తుంది. ఈ సర్క్యూట్ని ఒకసారి చూద్దాం. సో ఇక్కడ GMR పికప్ అవుతుంది ఇన్ దిస్ వే when the gate man's knob is normal. ఇది క్రాంక్ హ్యాండిల్ సర్క్యూట్ రిలే. ఇక్కడ CHLR ఎలా పికప్ అవుతుంది? మన 24 వోల్ట్ సప్లై ఇలా వస్తుంది. ఇది గేట్ మన ఈకేటీ ఇన్సైడ్ పార్ట్. సో ఈకేటీలో ఈ బ్యాండ్ 4 and 5 అంటూ ఉంటారు. సో ఈ 4 and 5 బ్యాండ్ మేక్ అవుతుంది అనుకోండి. అప్పుడు సప్లై ఇలా వచ్చి ఇది పుష్ బటన్ అన్ప్రెస్డ్ కాంటాక్ట్, ఇది ప్రెస్ చేయనప్పుడు ఈ కాంటాక్ట్ ద్వారా మనకి CHLR పికప్ అవుతుంది. CHLR పికప్ అవడానికి ఇంకొక పాత్ కూడా ఉంది. ఈ ఈకేటీని బైపాస్ చేసుకుంటూ LXYPR డ్రాప్, LXCLR పికప్ అండ్ CHLR పికప్ స్టిక్ పాత్ని యూజ్ చేశాడు. ఈ పాత్ ఎప్పుడు ఉపయోగపడుతుంది? LXYPR డ్రాప్ మీన్స్ మనకి స్లాట్ రాలేదు స్టేషన్ మాస్టర్ నుండి, మనం గేట్ క్లోజ్ చేశాక LXCLR పికప్ అవుతుంది. సో గేట్ క్లోజ్ చేసి మనము స్లాట్ ఇచ్చాము, ఆ టైంలో ఈ పాత్ మనకి ఎఫెక్టివ్గా ఉంటుంది. అలాగే ఎప్పుడైతే LXCLR డ్రాప్ కాంటాక్ట్ అంటే మనం స్లాట్ ఇంకా ఇవ్వలేదు, అలాగే ALXR BLXR రెండు డ్రాప్ ఉన్నాయి, దాని అర్థం ఏమిటి? గేట్ లాక్ అవ్వలేదు. గేట్ లాక్ అవ్వలేదు అని అర్థం. అంటే ఏ కానీ బి కానీ ఏ ఒక్కటి లాక్ అవ్వకపోయినా కూడాను ఈ పాత్లో స్లాట్ ఇవ్వలేదు, గేట్ లాక్ అవ్వలేదు. ఆ టైంలో మనము క్రాంక్ హ్యాండిల్ని ప్రెస్ చేసి ఈకేటీ బయటికి తీయొచ్చు. ఎప్పుడైతే మనం ప్రెస్ చేస్తామో CHLR కూడా డ్రాప్ అయిపోతుంది. ఆ డ్రాప్ కాంటాక్ట్ని మనం ఇక్కడ యూజ్ చేసి క్రాంక్ హ్యాండిల్ని బయటికి తీయవచ్చు. దీనికి ఇంకొక పాత్ కూడా ఇచ్చాడు. అది ఏమిటంటే క్రాంక్ హ్యాండిల్ తీయడానికి ఇంకొక పాత్, ఈ పాత్ కాకుండా LXYPR అంటే మనకి స్లాట్ వచ్చింది, స్లాట్ వీ హ్యావ్ రిసీవ్డ్ ఇట్. గేట్ ఏది గేట్ లాక్ అయినా లాక్ అవ్వకపోయినా మనకి బైపాస్ చేసుకుంటూ ప్రెస్ చేస్తే ఈకేటీ బయటికి వస్తుంది. ఈ విధంగా డిఫరెంట్ మెథడ్స్లో ఈకేటీ బయటికి రావడానికి ఫెసిలిటీ ఉంది. ఇక్కడ LXRR అండ్ A అండ్ B యొక్క సర్క్యూట్ చూద్దాం. ఇందాక మనము చూసాము ఇందాకటి స్లైడ్లో LXRR అనే రిలే పికప్ అవడంతో మనకి ఫీల్డ్లో లొకేషన్ బాక్స్ నుండి గేట్కి సప్లై ఎక్స్టెండ్ అవుతుంది, 24 వోల్ట్ సప్లై ఎక్స్టెండ్ అవుతుంది. ఇప్పుడు ఆ సర్క్యూట్ని చూద్దాం. ఇక్కడ సప్లై ఇలా వస్తుంది. EOLB GMR ఈజ్ ఇన్ పిక్డ్ అప్ కండిషన్, క్రాంక్ హ్యాండిల్ కూడా పికప్ కండిషన్లో ఉంది. ఆ టైంలో నేను ఎప్పుడైతే గేట్ క్లోజ్ చేయడానికి బటన్ ప్రెస్ చేశానో, ఇప్పుడు గేట్ ఓపెన్ ఉంది, మనం క్లోజ్ చేయాలి, అందువల్ల క్లోజ్ బటన్ని ప్రెస్ చేశాను. ఓపెన్ బటన్ని ఆ టైంలో ప్రెస్ చేయకూడదు, అంటే ఏదో ఒకటే ప్రెస్ చేయాలి. ఇప్పుడు మనం క్లోజ్ ప్రెస్ చేసాము. అలాగే CLR డ్రాప్. ఇక్కడ ఈ బ్యాండ్ నెంబర్ 2 ఈజ్ ఇన్ మేక్డ్ కండిషన్. ఈ బ్యాండ్ నెంబర్ 2 మనకి దేనికి యూజ్ చేస్తాం? బ్యాండ్ నెంబర్ 2 క్లోజింగ్కి యూజ్ చేస్తాం. క్లోజింగ్కి యూజ్ చేసే ఈ బ్యాండ్ నెంబర్ 2ని ప్రూవ్ చేసుకుంటూ మనకి ALXR బ్యాండ్ డ్రాప్ కాంటాక్ట్ని ప్రూవ్ చేసుకొని ALXRR అనేది పికప్ అవుతుంది. సేమ్ థింగ్ BLXRR. సో ఈ ALXRR BLXRR పికప్ అవడంతో సప్లై పెడస్టల్ మోటార్
LXRR A అండ్ LXRR B రెండిటికి పికప్ అయినప్పుడు ఈ విధంగా సప్లై ముందుకెళ్తుంది. LXRR తోటి 90 to 10 degrees బ్యాండ్ మేక్ అవుతుంది. ఈ క్రాంక్ హ్యాండిల్ని ప్రూవ్ చేసుకుంటూ మనకి సప్లై ఇలా సర్క్యూట్ క్లోజ్ అవుతుంది. ఇక్కడ బ్యాండ్ నెంబర్ 2 10 to 90 degrees మేక్ అవుతుంది కాబట్టి 10 degrees రాగానే బ్రేక్ అయిపోతుంది. బ్రేక్ అయినా కూడాను ఎందుకు బ్రేక్ చేస్తాము? స్మూత్గా పడడానికి. ఆ 10 degreesలో బ్రేక్ చేయడంతో ఈ సర్క్యూట్ ఎఫెక్టివ్ అవుతుంది. 5 ohms 100 watt రెసిస్టెన్స్ మనకి సర్క్యూట్లోకి వచ్చి కరెంట్ అండ్ వోల్టేజ్ తగ్గిపోతుంది మోటార్కి. దానివల్ల మూమెంట్ స్లో అయిపోతుంది, స్మూత్గా పడుతుంది. ఇది ఏ బూమ్కి, ఇది బి బూమ్కి. సో ఈ విధంగా బూమ్స్ రెండు కూడాను మనకి హారిజాంటల్ పొజిషన్లో వచ్చాయి. హారిజాంటల్ పొజిషన్లో వచ్చాయి అన్నాక అప్పుడు BCR రిలే పికప్ అవుతుంది. BCR రిలే పికప్ అయ్యాక మీటింగ్ పోస్ట్కి సప్లై ఎక్స్టెండ్ అవుతుంది. మోటార్ సప్లై ఎక్స్టెండ్ అయ్యి రెండు లాక్ అవుతాయి, మీటింగ్ పోస్ట్లో లాక్ అవుతాయి. లాక్ అయ్యాక ALXR అండ్ BLXR రిలేస్ పికప్ అవుతాయి. ఈ రెండు పికప్ అవడంతో మళ్ళీ BCR రిలే డ్రాప్ అయిపోతుంది. ఎప్పుడైతే గేట్ స్లాట్ నాబ్ని రివర్స్ చేస్తామో LXCLR లొకేషన్లో పికప్ అవుతుంది. స్టేషన్లో LXCR కరస్పాండింగ్ రిలే పికప్ అవుతుంది. ఇప్పుడు ఇదే సర్క్యూట్ని మనం చూద్దాం. సో BCR రిలే ఫస్ట్ వచ్చింది మనకి. సో ఇక్కడ BCR రిలే పికప్ అవడానికి సప్లై ఇలా వస్తుంది. GMR పికప్. ALXR అండ్ BLXR రెండు డ్రాప్ కాంటాక్ట్స్ మనం ప్రూవ్ చేస్తున్నాము. ఇక్కడ ఇది ఎందుకు ప్రూవ్ చేస్తున్నాము? ఎప్పుడైతే BCR పికప్ అవుతుందో ALXR BLXR మనకి పికప్ అయితే BCRని డ్రాప్ చేయడానికి దీన్ని యూజ్ చేస్తాము. సో ఈ రెండు ఇప్పుడు అన్లాక్డ్ కండిషన్లో ఉన్నాయి అని ప్రూవ్ చేసుకుంటూ CWLS CWLS కౌంటర్ వెయిట్ లిమిట్ స్విచ్డ్ మీటింగ్ పోస్ట్లో ఈ రెండు ఏం ప్రూవ్ చేస్తాయి? బూమ్ వచ్చి పడింది అని ప్రూవ్ చేస్తుంది. తర్వాత ఈ రెండు బ్యాండ్ నెంబర్ 4 ఈజ్ యూజ్డ్ టు ప్రూవ్ దట్ ఇట్ ఈస్ 0 to 5 degrees 0 to 5 degrees బ్యాండ్ మేక్ అయిందా లేదా అనేది. సో ఈ 4 కాంటాక్ట్లు మనకి ఏం ప్రూవ్ చేస్తాయి? హారిజాంటల్ పొజిషన్లో బూమ్స్ రెండు హారిజాంటల్ పొజిషన్లో ఉన్నాయి అని ప్రూవ్ చేస్తాయి. ఎప్పుడైతే మన బూమ్ లాక్ అన్లాక్ స్విచ్ని రివర్స్ చేస్తామో BCR రిలే పికప్ అయిపోతుంది. ఒక్కసారి BCR రిలే పికప్ అయింది అంటే నెక్స్ట్ ALXR BLXR రిలేస్ పికప్ అవుతాయి. సో BCR రిలే పికప్ అయింది. ALXR డ్రాప్ కాంటాక్ట్ తోటి మోటార్కి ఫీడ్ ఇచ్చాము. ఈ మోటార్ ఎక్కడిది? బూమ్ మీటింగ్ పోస్ట్లో ఉండే మోటార్. సో దీని వలన BCR పిక్ అవడంతో మోటార్కి ఫీడ్ వెళ్తుంది. మోటార్కి ఫీడ్ వెళ్ళడంతో మోటార్ విల్ ఆపరేట్ అండ్ గెట్ ర్యాక్ అండ్ పినియన్ అరేంజ్మెంట్ ద్వారా మూవ్మెంట్ అయ్యి లాక్ అయిపోతుంది. ఎప్పుడైతే లాక్ అవుతుందో LS1 స్విచ్ మేక్ అవుతుంది. LS1 స్విచ్ మేక్ అవడంతో ALXR రిలే పికప్ అవుతుంది. సిమిలర్లీ B బూమ్లో BLXR రిలే కూడా పికప్ అవుతుంది. ఇందాక మనం చూసిన సర్క్యూట్లో ALXR BLXR డ్రాప్ కాంటాక్ట్ యూజ్ చేసాము. ఇప్పుడు ఈ రెండు పికప్ అయిపోయాయి కాబట్టి BCR రిలేకి ఫీడ్ కట్ అయిపోతుంది. ఇందాక ఈ కాంటాక్ట్ గురించి ఈ రెండు పికప్ అవడంతో మనకి BCR రిలే పికప్ డ్రాప్ అయిపోతుంది. సో ఇప్పుడు రెండు బూమ్స్ లాక్ ఉన్నాయి, ఎందుకంటే ALXR BLXR పికప్ అయిపోయినాయి కాబట్టి. సో ALXR పికప్ BLXR పికప్, స్లాట్ నాబ్ రివర్స్ చేసాము, బూమ్ లాక్ అన్లాక్ స్విచ్ కూడా రివర్స్ చేసాము, EOLB GMR పికప్లో ఉంది, క్రాంక్ హ్యాండిల్ ఇన్ ఉంది. ఇవన్నీ ఉన్నప్పుడు గేట్ క్లోజ్ బటన్ కూడా వదిలేసాము. ఇట్ ఈస్ నౌ నాట్ ఇన్ ప్రెస్డ్ కండిషన్. ALXNR డ్రాప్, BLXNR డ్రాప్, BCR డ్రాప్. సో దీని ముందు పికప్ అయిన రిలేస్ అన్ని కూడా డ్రాప్ అయిపోయాయని ప్రూవ్ చేసుకుంటూ LXCLR పికప్ చేస్తాము. ఒకసారి పికప్ అయ్యాక ఇవన్నిటిని బైపాస్ చేసుకుంటూ LXCLR స్టిక్ పాత్లో పికప్ అయి ఉంటుంది. ఇది ఫైనల్ రిలే అట్ లొకేషన్. ఈ ఒక్కసారి LXCLR పికప్ అయింది అంటే ఈ సప్లై ముందుకెళ్తుంది. వెళ్ళి రిలే రూమ్లో LXCR
పికప్ అవుతుంది. ఈ ఎల్ఎక్స్ఈఆర్ రిలే రూల్లో పికప్ అయ్యాక ఎల్ఎక్స్పిఆర్ రిలే పికప్ అవుతుంది. ఆ ఎల్ఎక్స్పిఆర్ని మనం మన సర్క్యూట్స్లో యూజ్ చేస్తాము. దీని వలన గేట్ క్లోజ్ అవ్వడము, స్లాట్ ఇవ్వడము, ఆ కన్సర్న్ గేట్ క్లోజ్ అయిందన్న యూనిట్ని మనము సర్క్యూట్లో యూజ్ చేస్తున్నాము. సో దిస్ ఈజ్ ఎండ్ ఆఫ్ పార్ట్ 2A. పార్ట్ 2Bలో క్లోజ్ ఉన్న గేట్ ఎలా ఓపెన్ అవుతుంది అనే సర్క్యూట్ చూద్దాము. థ్యాంక్ యూ. జై హింద్.